హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు మనము వామాకు పచ్చడి ఎట్లా చేయాలో చూద్దాము. ఇది మా బాల్కనీలోనే చిన్న కుండీలో పెంచుతున్నాము. దాన్ని ఫస్ట్ క్లీన్గా కడుక్కొని తర్వాత దానికి కావాల్సిన పచ్చడికి కావాల్సినవి ఎండుమిర్చి, చింతపండు, ధనియాలు, శనగపప్పు, వామాకు, జీలకర్ర అండ్ నువ్వులు, మెంతులు. ఫస్ట్ నువ్వులని కొంచెం ఆయిల్ లేకుండా దూరగా వేయించుకోవాలి. అది పక్కకు తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఈ పోపు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ యాడ్ చేసేసుకొని వాటిని కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి. మా ఇంట్లో అయితే ఎక్కువగా పచ్చళ్ళే తింటాము, ఇలాంటి చట్నీస్, పుదీనా ఇలాంటివి. సో ఇప్పుడు ఆ ప్లేట్లోకి పక్కన తీసేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులోనే ఎండుమిర్చి అట్లనే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి అది కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి. దాన్ని కూడా మళ్ళీ పక్కకు తీసేసుకొని ఇప్పుడు అందులోనే ఇంకొక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని మన ఈ ఆకు ఉంది కదా ఈ ఆకుని అందులో వేసేసుకొని అది ఎక్కువసేపు అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా వేసి ఇలా కలిపి ఒక హాఫ్ మినిట్ అలా ఉంచి బంద్ చేస్తే సరిపోతుంది. అందులో నిండు వాటర్ అంతా వచ్చేసి అది మెత్తబడిపోతుంది. ఇంతే సరిపోతుంది. ఈ పచ్చడి మనకు ఒక 1-2 డేస్ ఉంటుంది అంతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇప్పుడు మనం ఫస్ట్ వేపుకున్న వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసుకుందాము. ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసి తర్వాత ఆకు యాడ్ చేసుకుంటే మనకి ఇవి కూడా మంచిగా మెత్తగా గ్రైండ్ అవుతాయి. ఫస్ట్ ఆకు వేసినామంటే మొత్తం అంతా గ్రైండ్ అవ్వదు. సో అందుకనే ఫస్ట్ ఇవి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఆ తర్వాత ఆకు కూడా యాడ్ చేద్దాము. ఇలా ఫస్ట్ ఇలా పౌడర్ లాగా చేసిన తర్వాతకి ఇప్పుడు మనము అందులోకి ఆకు యాడ్ చేద్దాము. ఇది చాలా హెల్దీ అండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాంటివి కూడా తింటుండాలి, కొంచెం పిల్లలకి హెల్దీగా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ పోపు కోసము శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం పసుపు వేసేసి పచ్చళ్ళలో కలిపేస్తే సరిపోతుంది. టేస్టీ పచ్చడి బాగుంటుంది. వేడి అన్నంలోకి కొంచెం పిల్లలకి నెయ్యి కూడా యాడ్ చేసి తినిపిస్తే చాలా బాగా తింటారు. ఇప్పుడు మా పాప తింటుంది, మా పాపకు కూడా ఈ పచ్చడి నచ్చుతుంది, తను కూడా తింటుంది పచ్చడితోటి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.